నువ్వు 10,000 అంటే నేను 20,000 అంట. నువ్వు 2 లక్షలకు వెళ్తే నేను 4 లక్షలను ఎప్పుడో దాటేశా. ఇలాగే మాట్లాడుకుంటున్నాయి బంగారం, వెండి తమ తమ ధరల గురించి. గోల్డ్ పరుగులు ఆగడం లేదు, వెండి ధరల వెలుగులు తగ్గడం లేదు. రోజు రోజుకి ఉన్న రికార్డుల్ని చెరిపేసి ఆల్ టైమ్ అంటూ కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఇన్వెస్టర్లకు బంగారం, వెండి బూస్టప్ ఇస్తుంటే సామాన్యులకు మాత్రం ఇంకా కొనగలమా అన్న సందేహాలను పెంచేస్తున్నాయి. రాను రాను సామాన్యులకు బంగారం, వెండితో లింకు తెగిపోతుందా? రెండు లక్షలకు చేరువలో గోల్డ్, 4 లక్షలు దాటేసిన సిల్వర్. సామాన్యులకు బంగారం, వెండితో బంధం తెగుతోందా? బంగారం, వెండి రేట్ల పరుగులో పోటీ పెట్టుకున్నట్లున్నాయి. తీసిన దౌడు ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాయి. ఆగితే కొందామనుకునే లోపే అంత సీన్ లేదంటూ పుత్తడి ధరలు దూసుకెళ్తున్నాయి. వెండి రేట్లు కూడా ఎప్పుడూ లేనంత ఆల్ టైమ్ గరిష్టాలకు దూసుకెళ్తున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అందనంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఓవైపు బంగారం ధర 2 లక్షల దిశగా దూసుకెళ్తూ ఉండగా, వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్లో ఏకంగా 4 లక్షలు దాటి ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 1,80,000 మార్కును టచ్ అయింది. కిలో వెండి 4 లక్షల మార్కును దాటింది. సాధారణంగా 500-1000 రూపాయలు పెరిగే రేట్లు ఇప్పుడు ఒక్కో రోజులోనే 10,000, 20,000 అంటూ పెరుగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో మార్చి డెలివరీ కాంట్రాక్ట్ కు ఫ్యూచర్స్ లో వెండి ధర 4,07,000గా లైఫ్ టైం గరిష్టానికి తాకింది. ఇటు ఫిబ్రవరి డెలివరీ కాంట్రాక్ట్ కు బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర 1,80,000 రూపాయలకు చేరింది. అమెరికా డాలర్ విలువ బలహీనపడింది. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు బంగారం, వెండి రేట్లను ఒక పట్టాన ఉండనివ్వట్లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ దిశగా భారీ నౌకాదళాన్ని పంపిస్తున్నట్లు చేసిన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా యుద్ధ భయాలు పెరిగాయి. గ్రీన్లాండ్, వెనుజువేలా ప్రాంతాల్లో రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్లో భయాన్ని పెంచాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమని బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ఇటు వెండికి పరిశ్రమ నుంచి మంచి డిమాండ్ వచ్చి పడింది. పైగా మైనింగ్ తగ్గడంతో వెండికి కొరత ఏర్పడింది. సోలార్ ప్యానెళ్లు, ఏఐ చిప్స్, ఈవీ వాహనాల తయారీ రంగం ఎప్పుడూ లేనంత విపరీతంగా పుంజుకుంది. దీంతో ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వీటికి ఆకాశమే హద్దా అన్నట్లుగా రోజు రోజుకి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో కంటే బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడుల సాధనంగా ఇన్వెస్టర్లు భావిస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. 46 సంవత్సరాల జర్నీ మనం చూసుకున్నట్లయితే అసలు ఎప్పుడు ఒక్క రోజులో ఈ విధంగా బంగారం, సిల్వర్ అనేది పెరగడం అనేది అసలు ఎప్పుడు కనిపించలేదు. జస్ట్ ఒక 1 మంత్లోనే మీరు చూసుకుంటే దాదాపుగా సిల్వర్ ఒక 20-30% వరకు ఒక్క మంత్లోనే పెరిగింది అంటే అసలు ఏ విధంగా పెరుగుతుందో మనకు కనిపిస్తుందండి. సో దీని అంతటికీ కారణం ఇన్వెంటరీస్ ఎక్కువగా లేవు అంటున్నారు. అంటే డిమాండ్ ఏదైతే సోలార్ ఎనర్జీకి కానీ, ఈవీకి కానీ సంబంధించిన ఏవైతే ఇన్వెంటరీస్ కావాలో అవి డిప్లీట్ అయిపోతూ ఉన్నాయి. సో ఇన్వెంటరీస్ అనేవి అవైలబుల్గా లేవు. అంటే సిల్వర్కి సంబంధించిన ఏవైతే మనకి సప్లై ఉందో అది చాలా తక్కువగా అయిపోతూ ఉంది, డిప్లీట్ అయిపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది. దానివల్లే ఈ విధంగా సిల్వర్ అనేది మనకి పెరుగుతూ ఉంది. అలానే గోల్డ్ వరకు వచ్చేటప్పటికి ఇంకా మనకి ఏదైతే ఈ ఇరాన్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత గ్రీన్లాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ విధంగా ఈ పర్టికులర్ గోల్డ్ అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇంకా మేజర్ రీజన్ అయితే రూపీ డిప్రిసియేషన్ అని చెప్పొచ్చు అండి. అసలు ఎప్పుడు లేనంతగా 92 రూపీస్ పైనే అసలు రూపీ అనేది డిప్రిషియేట్ అయింది.
అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరత కారణంగా బంగారం, వెండి ధరలు ఇలాగే కొనసాగొచ్చు, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $5,500 నుంచి $6,000 మార్కును తాకొచ్చు. అప్పుడు తులం బంగారం 2 లక్షలను టచ్ చేసే దిశగా వెళ్ళొచ్చు. ప్రభుత్వం బంగారం, వెండిపై ఇంపోర్ట్ డ్యూటీని ప్రస్తుతం 6% నుంచి 4% తగ్గిస్తే తులం బంగారంపై 4,000 వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. యుద్ధ వాతావరణాలు చల్లారినా ధరలు కిందికి రావచ్చు. చిన్నపాటి తగ్గుదల వచ్చినా భవిష్యత్తులో గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగడం అనేదే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజురోజుకి మారిపోతూ అందనంత ఎత్తుకు పరుగులు పెడుతున్న గోల్డ్, సిల్వర్ రేట్లను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఇక ఫ్యూచర్లో కొనలేమేమోనన్న బెంగతో ఉంటున్నాడు. భవిష్యత్తులో ధనిక వర్గాలకే బంగారం, వెండి సొంతమా అన్న క్వశ్చన్ మార్క్లో పడిపోయాడు. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం దీన్ని మంచి ఆర్థిక రక్షణ కవచంగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ సామాన్యులకు బంగారం, వెండి ధరలు దిగొచ్చి అందుతాయా? ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే ఏం చెయ్యాలి? ఎలా గోల్డ్, సిల్వర్తో బంధాన్ని కొనసాగించాలి? బంగారం, వెండి ధరలు చూసి సామాన్యుడు బెంబేలు. ఇక ఫ్యూచర్లో కొనలేమేమోనన్న బెంగ. గోల్డ్, సిల్వర్తో తెగిపోతున్న బంధం. భవిష్యత్తులో ధనిక వర్గాలకే బంగారం, వెండి సొంతమా? గత దశాబ్ద కాలంలో బంగారం, వెండిపై ఈ రేంజ్లో చర్చ ఎప్పుడూ జరిగుండకపోవచ్చు. ఒకప్పుడు 20,000, 30,000 తులం అంటేనే అబ్బో రేటు ఎక్కువే అని మొహం తిప్పేసేవాళ్లు. గత ఏడాది 1,00,000 మార్కును దాటి ఇప్పుడు 2 లక్షల రికార్డులను కూడా తులం గోల్డ్ రేటు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది. గత ఏడాది జనవరిలో తులం బంగారం 78,000 నుంచి 80,000 రూపాయల వరకు ఉంది. అదే ఈ ఏడాదిలో ఇప్పుడు 1,80,000 రూపాయలకు చేరింది. అంటే 100% పెరుగుదల నమోదయ్యింది. వెండిని చూస్తే ఏడాదిలోనే 260% పెరిగింది. సామాన్యులు ఈ రేట్ల రేసును చూసి అసలు జ్యువెలరీ షాపుల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. ఒకప్పుడు సంప్రదాయం, పండుగలు, శుభకార్యాలకు గోల్డ్, సిల్వర్ను కొనడం శుభకరమని అనుకునేవాళ్లు. ఇప్పుడు కొందామంటే జేబు నిండా లక్షలు పట్టుకెళ్తే గాని చేతికి పిసరంత బంగారం రాని పరిస్థితి. ఇన్నాళ్లు గోల్డ్ను మధ్యతరగతి సామాన్యులు ఆభరణంగా మాత్రమే కాకుండా ఆర్థిక భరోసా కింద భావించేవాళ్లు. ఇప్పుడు ఉన్న బంగారాన్ని ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో బ్యాంకుల్లో బంగారం పెట్టి రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. కొందరు 1 గ్రామ్ గోల్డ్, 18 క్యారెట్ల లైట్ వెయిట్ జ్యువెలరీ వైపు వెళ్తూ ఉన్నారు. జ్యువెలరీ షాపులు డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్లని ప్రకటించినా దుకాణాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. గిఫ్టుల కింద వెండి సామగ్రి కొనాలన్నా సామాన్యులకు భారంగానే తయారైంది. దీంతో గోల్డ్, సిల్వర్తో సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోతోందన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట. ఇది ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో గోల్డ్ కేవలం ధనికులకు మాత్రమే అనేలా పరిస్థితులు మారిపోవచ్చు. బంగారం, వెండితో బంధం తెంచుకోకుండా సామాన్యులు సరికొత్త మార్గాలను వెతకాల్సిన అవసరముందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. తులం గోల్డ్ కొనలేకపోయినా నెలకు ఎంతో కొంత పెట్టుబడిగా డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న బంగారాన్ని ఆభరణం కంటే ఆర్థిక రక్షణ కవచంగా చూడాల్సిన అవసరం ఉందనేది బిజినెస్ వర్గాలు చెబుతున్న మాట. వెండి ఇన్నాళ్లు ఆభరణాలకే వాడుతూ వచ్చారు. ఇప్పుడు ఏఐ, సోలార్ ఎనర్జీ, ఈవీ వాహనాల తయారీలోనూ వాడకం పెరిగింది.
కాబట్టి భవిష్యత్తులో టెక్నాలజీ మెటల్ గాను వెండిని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా రోజు రోజుకి గోల్డ్, సిల్వర్ రేట్లలో ఊహించని మార్పులను ఇప్పుడు చూడాల్సి వస్తోందని సామాన్యులు అనుకుంటున్నారు. ఈ పరుగులు ఇంకా ఎందాకా అనేది కాలమే నిర్ణయించాలి.